దావోస్ పర్యటనకు వచ్చి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో కేటీఆర్ దావోస్ కు వెళ్లినప్పుడు విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపైన తాము ఏమైనా అనొచ్చా అని ప్రశ్నలు చేశారు. డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు డీడీలన్నా వాపస్ ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవన్నా పోతా మహాలక్ష్మిని పెట్టింది. మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, రెండోది 2500, మూడవది గ్యాస్. 3 ఇస్తే మహాలక్ష్మి అనే ఒక హామీ అమలైనట్టు. వాడు 3 ఇవ్వకుండా ఒక బస్సు ఇచ్చిండి అయిపోయినట్టు అంటలేరా? అదేంటి ఆ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నారు, ఏందో చెప్పారు. మొన్న అసెంబ్లీ అడిగిన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు పోయి ఆ ప్రగతి భవన్ ఉంటుండు. బట్టి గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్ లా, కేసీఆర్ కట్టిన దాంట్లో. ఇప్పుడు చెప్పు ఇక ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదో చెప్పవా బట్టి గారు. మొన్నటిదాకా మస్తు చెప్తారు కదా అంటే మంచిగా నవ్వుతున్నాడు. ఇక అప్పట్లో దావోస్ పోయి మన కేటీఆర్ గారు పెట్టుబడులు తెస్తే దావోస్ పోవు దండగా పైసలు ఖరాబ్ అన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు పోయిరా లేదా వీళ్ళు గుంపు మేస్త్రి గిట్ట. మరి మీరెందుకు పోయిన మీరు దండగా అన్నట్ట మరి.